హాయ్, హలో, నమస్తే. అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ విద్య. అది మన జీవితంలో తెచ్చే గొప్ప అవకాశాలు మరియు మార్పులు. విద్య అంటే మనకు సంస్కృతి, సాంప్రదాయం, నాగరికత, వ్యక్తిగత విలువలు, వ్యక్తిత్వ వికాసం ఇచ్చేది. దానికోసం మనం వెచ్చించే సమయం మరియు పెట్టే ఖర్చు, దానివల్ల వచ్చే ప్రతిఫలం విలువ కట్టలేనిది. విద్య అనేది ఈ తరం నుంచి వచ్చే తరాలకు మరియు తరతరాలకు సంస్కృతి, సాంప్రదాయాలను, వారసత్వ విలువలను విజ్ఞతతో అందించేది. విద్య అనే పదానికి విద్ అనే మూలపదం. భగవద్గీత ప్రకారం అజ్ఞానాన్ని పోగొట్టి, అంటే అజ్ఞాన తిమిరాన్ని అధిగమించి జ్ఞానసాగరాన్ని చేర్చే ఆత్మ సాక్షాత్కారమే విద్య. ఇక ప్రస్తుత మరియు గురుకులాల మధ్య ఉన్న అంతరాలను చూస్తే రెండింటిలో వ్యక్తిగత వికాసానికి సంబంధించిన పెద్దగా తేడాలు లేదు. కానీ ప్రస్తుత విద్యా విధానంలో వృత్తిపరంగా, సాంస్కృతిక పరంగా కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అందులో చేతి వృత్తుల పరంగా స్వయం సమృద్ధి దిశగా, సమాజ అభివృద్ధికి కావలసిన దిశగా పరిపూర్ణత సాధించే విధంగా లేదు. విద్య సృజనాత్మక శక్తి, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడాలి. సాంకేతికత ఆధారిత వ్యవసాయం, చిన్న తరగతుల నుంచి నేర్పే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. అలాగే విద్యార్థులకు మొదటి తరగతి నుంచే ఆర్థిక పాఠాలు పరిచయం చేయాలి, అలాగే నేర్పించాలి. అప్పుడే వారి జీవితంలో పెద్దయ్యాక ఆర్థిక అంశాల పట్ల అవగాహన మరియు నేర్చుకున్న విద్య ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుతో పాటు ఆర్థిక అంశాలు మరియు వృత్తికి సంబంధించిన విషయాలను బోధించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో వారి జీవిత గమ్యాన్ని ఏర్పరచుకోవడానికి మరియు ముందుకు నడవడానికి సహాయపడుతుంది. దీనివల్ల విద్యతో పాటు వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా కూడా మంచి నైపుణ్యం ఏర్పడుతుంది. ఇది వారి అభివృద్ధికే కాక సమాజ, దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. చదువుకోవడం వల్ల మనకే కాకుండా సమాజానికి కూడా మేలు జరుగుతుంది. మొక్క నాటితే కొందరికి మాత్రమే నీడని ఇస్తుంది. అదే విద్యను పంచినా లేక నేర్పించినా, అందుకు ప్రోత్సహించినా ఎందరో ఎదుగుదలకు బాటలు వేసిన వారు అవుతారు. ఎందరో జీవిత అనుభవాలు పొందుపరిచి పుస్తక రూపంలో అందించారు. వాటిని చదివి కూడా మనం మన జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చదవడం మరియు నేర్చుకోవడం అనేవి మన జీవితంలో నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఇది కేవలం పాఠశాల లేక కళాశాల విద్య అయిపోవడంతో ఆగిపోకూడదు. మనం చదివిన చదువు మనకు కావలసిన అవసరాలను తీర్చుకునేలా, దానికి కావలసిన నైపుణ్యం ఇచ్చేవిగా ఉండాలి. పరీక్షా విధానం పోటీతత్వాన్ని పెంచే కంటే మన మనుగడకు మనకు అవసరమైన వనరులు స్వయం సమృద్ధితో సమకూర్చుకునేలా ఉండాలి. వారు నేర్చుకున్నది వారికి మాత్రమే కాక అందరికీ ఉపయోగపడే విధంగా చేసి చూపేలా పరీక్షా విధానం ఉండాలి. ఇవే వారి ఇష్టాన్ని బట్టి మరియు వృత్తి ప్రవృత్తికి, జీవిత భృతికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలో మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి. మన సంస్కృతిని మనం మన ముందు తరాలకు అందించాలి. అది మాతృభాష సహకారంతోనే సంపూర్ణమవుతుంది. భాషా సంస్కృతికి, సాహిత్య సాంప్రదాయాలకు, కళలకు నిలయం మాతృభాష మించిన మరొకటి లేదు. ధన్యవాదాలు. మీ ఎంవివిఎస్ రెడ్డి. నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. శుభరాత్రి.